హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆయిల్ ఫామ్ చాలామంది రైతులు అయితే చేస్తున్నారు. వారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తీపి కబురు చెప్పారు. రైతులు కంపెనీలకు సంబంధించిన 176 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసినట్టు తెలిపారు. విడుదల చేసిన 2-3 రోజుల్లోనే నిధులు ఆయిల్ ఫామ్ తోటల నిర్వహణ, అంతర్ పంటల సాగు చేసే రైతుల అకౌంట్లో జమ చేస్తామని అయితే తెలిపారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, 2022-23 నుంచి పెండింగ్లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన 55.36 కోట్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి అయితే వెల్లడించారు. ఆయిల్ ఫామ్ ఇతర పంటల్లో రైతులు అమర్చిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కంపెనీలకు పెండింగ్ బకాయిల కింద వీటిని జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ ఫామ్ తోటలను సాగులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. పాత బకాయిలు తాజాగా విడుదల చేసిన నేపథ్యంలో 2024-25 సంవత్సరంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యాన్ని అన్నదాతలు చేకూరేలా వారిని ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారులకు మంత్రి కీలక వ్యాఖ్యలు అయితే జారీ చేశారు. ఇక రైతు రుణమాఫీ పైన కీలక కామెంట్స్ అయితే చేశారు. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని, అందుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 21న కేబినెట్ భేటీ ఉంటుందని, భేటీలో అర్హులు కటాఫ్ తేదీలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు మంత్రి తుమ్మల అయితే వెల్లడించారు. సో 2-3 రోజుల్లో అయితే ఆయిల్ ఫామ్ తోటలు పండించిన రైతులకు బకాయిలు చెల్లిస్తామని అయితే తుమ్మల చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.